అయినటువంటి గ్రంథంలో 398వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ప్రతి వారం మాదిరిగానే జరిగినటువంటి పాఠాన్ని కొద్దిగా గుర్తు చేసుకుని మిగతా శ్లోకాల మీద వివరణ చేసుకుందాం. ఇప్పుడు ఏ శ్లోకంలో ఆగామంటే 398వ శ్లోకం. స్వాత్మన్యారోపిత శేష భాసవస్తు నిరాసతః స్వయమేవ పరం బ్రహ్మ పూర్ణమద్వియమక్రియం. శ్లోకాన్ని కొంచెం చూద్దాం. స్వాత్మన్యారోపిత శేష అంటే ఇప్పుడు మనల్ని ఏదో పెద్ద కఠినమైనటువంటి దాంట్లోకి పంపించడం లేదు. చూడండి, స్వ అంటే తన యొక్క, స్వ అంటే తన యొక్క ఆత్మ. స్వాత్మన్యారోపిత శేష అంటే తన స్వరూపమునందు ఆరోపించబడినటువంటి వస్తువు ఏదైతే ఉందో దాన్ని తీసేసుకోమంటున్నాడు. అంతే, స్వరూపం మిగిల్చుకోండి. స్వరూపమునందు ప్రవేశించడం కూడా కాదు, ఆరోపించడం అంటే ఏంటండి? ఒక వస్తువు తెలియక వస్తువుని ఇంకొక వస్తువుగా భావన చేయటం అన్నమాట. అంటే మన స్వరూపం మనకు తెలియకపోవటం వల్ల మన స్వరూపమునందు ఇంకొక రకమైనటువంటి వస్తువుని ఆరోపించుకున్నాం. స్వాత్మన్యారోపిత శేష. ఆత్మ మన స్వస్వరూపం. అంటే మన స్వస్వరూపమైనటువంటి ఆత్మని మనం గుర్తించకపోవడం వల్ల ఆత్మస్వరూపమునందు ఇంకొక స్వరూపాన్ని ఆరోపించుకున్నాం. అలా ఆరోపించుకున్నటువంటి వస్తువు ఏదైతే ఉందో భాస వస్తు నిరాసత, దాన్ని తొలగించుకుంటే మోక్షం. అంటే నీ స్వరూపంలో ఏ వస్తువుని నువ్వు ఆరోపించుకున్నావో ఆ వస్తువుని తొలగించుకోవాలి. నువ్వు సాధనే చేస్తావో, జ్ఞానంలోకి వస్తావో, కర్మలే చేస్తావో, ఉపాసనలే చేస్తావో, యజ్ఞాలే చేస్తావో, యాగాలే చేస్తావో చెప్పడం లేదు. నీ స్వరూపమునందు ప్రవేశించినటువంటి వస్తువు. మన కంట్లో నలకబడింది అనుకోండి, కన్ను సరిపెడుతుంది, సుఖం లేదు. అంచేత కంటిలో ప్రవేశించినటువంటి నలకను తొలగించుకుంటే సుఖం. అంతే. అలాగే కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుందనుకోండి, ఏదో రకంగా ముళ్ళును తీసేసుకుంటే సుఖం. అట్టి మాదిరిగా మన స్వరూపంలో ప్రవేశించినటువంటి వేరే ఇంకొక వస్తువు మనల్ని బాధపడుతుంది. ముళ్ళు బాధపడుతుందా? కాళ్ళలో గుచ్చుకున్నటువంటి ముళ్ళు మన స్వరూపం కాదు, అది వేరే వస్తువు. అది మన కాళ్ళలో ప్రవేశించి మనకి సుఖం లేకుండా చేస్తుంది. అట్టి మాదిరిగానే మన గంటలో ప్రవేశించినటువంటి నలక మనకి సుఖం లేకుండా చేస్తుంది. అది తొలగించాలి, ఆ నలకనో ముళ్ళునో. అట్టి మాదిరిగా మన స్వరూపములో ప్రవేశించినటువంటి వస్తువు ఏంటండి? మనసు. పదే 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 చెప్పేది ఏంటంటే అండి, మన స్వరూపంలో మన మనసు ప్రవేశించింది. అది కాళ్ళలో గుచ్చుకున్నటువంటి ముళ్ళులాగో, లేకపోతే కంటిలో పడినటువంటి నలక లాంటిదో ఆ మనసు. సరాసరి ఎక్కడ ఉంది? మన హృదయంలో, మన స్వస్వరూపంలో ప్రవేశించింది. ఆ మనసును తీసేదాకా సుఖం ఉండదు. ఎలాగోలాగా మనసును స్వయమేవ పరం బ్రహ్మ అంటే ఆ మనసును తీసేస్తే స్వయంగా బ్రహ్మమే నువ్వు. మనసును తీయలేనంతసేపు నువ్వు బ్రహ్మము కాదు, జీవుడివే. నువ్వు ఎంత పండితుడైతే పండితుడు అంటారు, పామరుడు అయితే పామరుడు అంటారు, భక్తుడైతే భక్తుడు, ఇంకో బలవంతుడు, ధనవంతుడు, గుణవంతుడు, విశేషమైనటువంటి ఓల్డ్ విశేషాలు ఉంటాయి. విశేషం అంటే ఏంటండి? విశేషము, విశేషణము. అంటే మెడలో దండేసుకున్నాడు అనుకోండి, అందరిలోనే కూర్చున్నటువంటి వాళ్ళందరిలో అక్కడికి దండేసి కూర్చుంటే ఏదో విశేషం. అట్టి మాదిరిగా మన స్వరూపములో మనసు ప్రవేశించింది, అదే విశేషం. ఆ విశేషమైనటువంటి మనసును ధరించుకున్నటువంటి వాడు విశేషణ వస్తువు, విశిష్టమైన వాడు అనమాట. వాడు జీవుడు అంటారు.
ఆ జీవుడిలో తగిలించుకున్నటువంటి ఆ దండ తీసి పక్కన పెట్టిస్తే అందరితోటి సమానం అవుతుంది. అంటే నేను చాలా గొప్ప సాధకుడిని, అది విశేషం. నేను ఎక్కువ సాధన చేస్తాను, నేను ఎక్కువ శాస్త్రాలు చదివాను, నేను అందరికంటే నేను ధనవంతుడిని, నేను బలవంతుడిని, నేను గుణవంతుడిని, నేను అలాంటోడిని, నేను ఎలాంటోడిని, ఇవన్నీ విశేషణాలు. ఇలాగ అనేకమైనటువంటి విశేషణాలు. నేను బ్రాహ్మణ కులస్తుని, నేను క్షత్రియ కులస్తుని, నేను విద్యావంతుణ్ణి, ఇలా ఎన్నెన్నో విశేషణాలు. విశేషణాలు ఏదైతే ఉన్నాయో ఆ విశేషమైనటువంటి వస్తువుల్ని తొలగించుకోవటమే ఆ విశేషమైనటువంటి వస్తువు మనసు. మనసును తీసేస్తే భాష వస్తు నిరాశ, దాన్ని తొలగిస్తే స్వయమేవ పరం బ్రహ్మ, బ్రహ్మము నీకంటే వేరుగా లేదు. ఎక్కడో దేవుడున్నాడని, ఎక్కడో బ్రహ్మం ఉందని భ్రమించి మనం బయట తిరుగుతున్నాం, ఆలోచన చేస్తున్నాం. మనసును తొలగించడమే స్వయమేవ పరం బ్రహ్మ. పూర్ణ మద్వయ అక్రియం. ద్వయము అంటే రెండు. రెండు అంటే ఏంటండి? కన్ను ఉందండి, కంట్లోకి నలక ప్రవేశించింది, రెండు. మన స్వరూపం ఉంది ఒకటి, అందులో మన మనసు ప్రవేశించింది, రెండు. దీన్ని ద్వయం అంటారు. అంచేత పరిపూర్ణమైనటువంటి స్వయమేవ పరంబ్రహ్మం ఏదైతే ఉందో దాంట్లో మనసు ప్రవేశించడం వల్ల పూర్ణమైనటువంటి వస్తువు ద్వయం, రెండయ్యింది. దాని తర్వాత నా క్రియలు వచ్చినాయి. దీనికి ఈ ధర్మము, దానికి ఆ ధర్మము, దీన్ని అలా చెయ్యాలి, దీన్ని ఎలా చెయ్యాలి అనేటువంటి క్రియ అంటే పని, అంటే కర్మ, ఆలోచన. అంచేత మన స్వరూపంలోకి వెళ్ళలేదు అనుకోండి, అక్కడ ఏం లేదు, రెండు లేదు. ఇంకోటి ఏం లేదు, క్రియ లేదు. చేసేను, చేస్తే పొందేది కాదండి ఇది, చేయటం వల్ల కాదు, తెలియటం వల్లే. తెలియాలి ఏది నువ్వు కాదో, ఏది నువ్వో నీకు స్పష్టంగా తెలియకుండా చేసేటటువంటి నీ మనసు నీ స్వరూపం కాదు. నీ స్వరూపంలో ఆరోపించబడినటువంటిది ఆ మనసు. మనసు వచ్చిన తర్వాత ఆ మనసుతోటే ఆలోచిస్తున్నాం మనం. నా శరీరం చాలా గొప్పదే, నాది ఎక్కువ బలం, నేను ఎక్కువ బలవంతుణ్ణి, ఎక్కువ తెలివంతుణ్ణి, నేను ముందు నుంచి వచ్చాను, నేను వెనకాల నుంచి వచ్చాను, నేను ముందు కూర్చోవాలి, నువ్వు వెనకాల కూర్చోవాలి. లెక్కలన్నీ చేసేది ఎవరండి? ఆరోపించుకున్నటువంటి మనసు. అంటే రెండు. మన స్వరూపం ఒకటే, దాన్ని అద్వైతం అంటారు, ఏకమేవ అద్వితీయ బ్రహ్మ. ఆ మనసులో ఆత్మలో మనసు వచ్చిందనుకోండి, ద్వయం అయ్యింది, అంటే రెండు అయ్యింది. రెండయ్యి ఊరుకుందండి, దానికి సంబంధించినటువంటి క్రియలు వచ్చినాయి. క్రియలు అంటే పని, ఏదో ఒకటి చెయ్యాలి. ఈ రకంగా సమాహితాయాం సతి చిత్త వృత్తో పరాత్మని బ్రహ్మని నిర్వికల్పే. ఆ పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో, ఆ బ్రహ్మం ఏదైతే ఉందో అది నిర్వికల్పే. ఏ రకమైనటువంటి కల్పనాలైనటువంటి స్వరూపం మన ఆత్మ. కల్పం అంటే కల్పించడం. ఎలాంటి కల్పించడం? ఇతను మంచోడు, ఇతను చెడ్డోడు, ఇతను గొప్ప సాధకుడు, ఇతను సాధకుడు కాదు, ఇది సీనియర్ కాదు, ఇతను జూనియరు, ఇవన్నీ కల్పనలో. అలాంటి ఏ కల్పన లేనటువంటి వస్తువు ఆత్మ. సమాహితాయాం సతి చిత్త వృత్తో. చిత్తానికి ఒక వృత్తి ఉంది, అది కల్పన చేస్తూనే ఉంటుంది, చిత్త వృత్తో. అటువంటి వృత్తులన్నింటినీ సమాహితపరచాలి, ఏకాగ్రత పరచాలి, విచారణ చెయ్యాలి. ఇదేంటి? ఇది శరీరం. శరీరం ఎవరిదే? నాది కాదు, నేను కాదు. ప్రాణం నేను కాదు, నాది కాదు. ఈ కర్మేంద్రియాలు, ఈ కర్మేంద్రియాల్లో ఏది నేను కాదు, నాది కాదు. జ్ఞానేంద్రియాలు, ఇవేవి నేను కాదు, నాది కాదు. ఇంద్రియాలు వచ్చినాయనుకోండి, ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క విషయం ఉంటుంది, ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటుంది. ఇప్పుడు మన నిద్రపోయాం, ఏ విషయాలు లేవు, మెలకు వచ్చింది. మెలకు రాగానే కన్నులతోటి చూసాం, వస్తువులు తెలుస్తున్నాయి.
ఇది స్త్రీ, ఇది పురుషుడు, ఇది మా భార్య, అతను మా భర్త, మా వస్తువు, మా ధనము, మా ధాన్యం అంటున్నాడు. అలాగే చెవు వినపడుతుంది, దాని లెక్కలు దానికి. కంటిది, దాని లెక్కలు దానికి. ఇలా ప్రతి ఇంద్రియానికి ఏవో లెక్కలేస్తున్నాం కదా. సమాహితాయం ఆ రకంగా బయటికి తీసుకెళ్ళి ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క విషయం ఉంది. ఒక్కొక్క విషయాన్ని ఆ ఇంద్రియం ద్వారా మనం తెలుసుకుంటున్నాం కదా. అలా తెలుసుకునేటటువంటి ఇంద్రియ వృత్తులన్నీ కూడా సమాహితపరచాలి. అంటే సమాహితపరచం జన్మనందరినీ దుక్కును పోగొట్టని చూడండి, సత్సంగం అంటున్నాం కదా. అట్టి మాదిరిగా ఇంద్రియ వృత్తులన్నిటినీ ఒక్క తాటి మీదకి తీసుకురావడమే సమాహితాయం. సతి చిత్త వృత్తో. శతి అంటే చిత్తం, అంటే చైతన్య స్వరూపాన్ని వృత్తులలో ఉన్నటువంటి చిత్తంలో ఉన్నటువంటి వృత్తులన్నింటినీ నీ తెలివితో సమాహితపరచాలి. అంటే నీ తెలివిని వదలకూడదు. నీ తెలివితో చిత్తవృత్తులన్నిటినీ ఒక చోటకి చేర్చాలి. పరాత్మని బ్రహ్మని నిర్వికల్పే. ఆ పరమాత్మ స్వరూపంలో ఆ బ్రహ్మంలో చిత్తవృత్తులన్నిటిని విలీనం చెయ్యాలి. అప్పుడు ఏం మిగులుతుంది? పరాత్మని బ్రహ్మని నిర్వికల్పే. అలాగా అందులో లీనం చేసి ఏం చేయకూడదు? ఏ విధమైనటువంటి నిర్ణయమో చేయకూడదు. మంచిగా కానీ చెడ్డగా కానీ పుణ్యమని కానీ పాపమని కానీ అది గొప్పని తక్కువని ఇలాంటి కల్పన చేయకూడదు. నిర్వికల్పే. ఏమాత్రం నువ్వు నేను ఇదే ఆత్మ, ఇది ఆత్మ కాదు, ఇదే దేవుడు, ఇది దేవుడు కాదు నువ్వు నిర్ణయించక ఏమాత్రం నువ్వు కల్పన చేసినా మళ్ళీ బయటకు వచ్చేస్తావు. అంటే ఏమర్థమైంది ఇక్కడ? అలా సాధనలో కూర్చున్నాం, అన్నీ అలా సమాహిత పరిచయం, అలా ఒక్కొక్కటి ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటూ కూర్చున్నాం కదా. అప్పుడు ఎన్ని కాదు 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 అని అన్ని తొలగించి మిగిలింది ఇది పరాత్మని, ఆత్మస్వరూపమే మిగిలింది. అటువంటి ఆత్మస్వరూపమునందు స్థితి కలిగి దాని యందుండి ఏ రకమైనటువంటి ఆలోచన, ఏ రకమైనటువంటి కల్పన, ఇది ఇలాగా ఇది అలాగా, ఇది ఆనందము, ఇది చైతన్యము, ఇది చిత్తవృత్తి, ఏ రకమైన నువ్వు కల్పన చేసినా సరే బయట తీసుకొచ్చేవాడు. నిర్వికల్పే. ఏ కల్పన చేయకు. ఎందుకంటే నువ్వు స్వరూపపరంగా బ్రహ్మానివి, ఆత్మస్వరూపానివి, చైతన్య స్వరూపానివి. దాన్ని మళ్ళీ పట్టుకుని ఇప్పుడు మనం మనుషులు అండి, దారంలో పోయి వాడు అందరిని కాకేసి ఏమండి నేను మనిషినండి, ఏమండి నేను మనిషినండి అంటున్నాడు అనుకోండి, ఆ వెళ్ళి వాళ్ళు అందరూ ఆగి అతను ఒక్కోసారి కింద నుంచి పైకంటా చూస్తారు. ఇది మనిషే కదా. మనిషి నేను మనిషినండి నేను మనిషినండి అని చెప్పాలా? చెప్పాల్సినటువంటి పని లేదు. ఎందుకని? నువ్వు మనిషినని తెలుసుకుని ఉండడమే కానీ నేను మనిషినని చెప్పేవంటే మళ్ళీ కల్పన చేస్తున్నావు. అట్టి మాదిరిగానే నేను దేవుణ్ణి తెలుసుకుని ఉండడమే కానీ నేను దేవుణ్ణి అని కల్పన చేయకూడదు. ఆ స్థితిలో నువ్వు నిలకడ కలిగి ఉండడమే, ఏ రకమైనటువంటి వికల్పమో చేయకుండా. నా దృశ్యతే కచ్చిదయం వికల్ప. ఏ రకమైనటువంటి కల్పన చేసినా నేను చూశానండి అన్నాడు అనుకోండి. సపోజ్ నేనన్నా వాడు ఒకడు ఉన్నాడో, చూసిందన్నది ఒకటి ఉంది, రెండు వచ్చినాయి కదా. నేను చూశానండి, నేను ఆత్మ సాక్షాత్కారాన్ని పొందేశానండి, నేను చూశానండి, నేను ఆత్మను చూశానండి, నేను ఆత్మను దర్శనం చేశానండి అన్నాడు అనుకోండి. దాన్ని ఏమంటున్నాడు? ఖచ్చిదయం వికల్పమా. వికల్పం అంటే ఏం కాదు, నేను చూశానన్నావు కదా, నువ్వు చూసినన్నావు ఏదైతే ఉందో అది రెండోదిరా నాయన, అదే వికల్పం. అది నీకు మోక్షాన్ని ఇవ్వదు. అంచేత నా దృశ్యతే. అదేమవుతుంది? నీ స్వరూపమునందు ప్రవేశపెట్టినటువంటి దృశ్యం అవుతుంది. అంచేత నువ్వే నిర్ణయమో చెయ్యకు, నువ్వే కల్పన చేయకు. నా దృశ్యతే ఖచ్చిదయం వికల్ప. ఏ నిర్ణయం చేసినా సరే, నాకు ఆ దేవుడు కనపడ్డాడండి, నేను దేవలోకంలో వచ్చానండి, అక్కడ దేవేంద్రుని చూశానండి అన్నాడు అనుకోండి. దేవలోకము దేవేంద్రుడు చూసినోడు ఒకడు ఉన్నాడు కదా, చూడబడింది ఇంకొకటి ఉంది కదా. ఇప్పుడు మనం శ్వాసను చూస్తున్నాం, చూసేది ఒకటి శ్వాస ఒకటి, రెండు ఉన్నాయా? అదే ద్వయం. ద్వయం అంటే రెండు.
ఇవన్నీ పోతే, శ్వాస పోయి, మనసు పోయి, ఇంద్రియాలు పోయి, అన్నీ పోతే ఇంక మిగిలింది ఏదైతే ఉందో అది ఒకటే. దాన్ని నువ్వు కల్పన చేయకూడదు. దాంట్లోకి వెళ్ళి కలిసిపోయి మునిగిపోయి అందులో విలీనమైపోవాలి. కానీ అక్కడికి వెళ్ళి మళ్ళీ నువ్వు ఏదేదో లెక్కలు వేస్తే ఆ లెక్కల వల్ల ఏమవుతుంది? ఆ లెక్కలన్నీ ఎలాంటి అంటే ప్రజల్ప మాత్ర పరిశిష్యతే తత. ఆ లెక్కలో, ఆ ఊహలో, ఆ కల్పనలో అవన్నీ కూడా ప్రజల్ప మాత్ర. వాటిని ఏమంటారు అంటే వాగాడంబరము అంటారు. అంటే వాక్కుతో వాడిని గొప్పగా ప్రజలు మెచ్చుకుంటారని ప్రజల్ప మాత్ర అంటే వాగాడంబరము. వాక్కుతో తనను తాను స్తుతించుకోవటం అన్నమాట. నేను దర్శించాను, నాకు తెలిసిపోయింది, నేను పొందేశాను. ప్రజల్ప మాత్ర పరిశిష్యతే తత. అంచేత నువ్వేమీ అనుకునేది కాదు అది. మౌనం అంటే ఏంటండి? మాట్లాడకుండా ఉండడమే మౌనం కాదు. నువ్వు ఏ నిర్ణయము చేయకుండా ఉండడమే మౌనం. ఎందుకని నువ్వెవరో? నువ్వు సాక్షాత్తు బ్రహ్మానివి. అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మము, నేను బ్రహ్మము అనుకుంటే మళ్ళీ తేడా వచ్చేసింది. మళ్ళీ కల్పన, మళ్ళీ క్రియ అవుతుంది కదండి. సోహం సోహం, అది నేను, అది నేను అనుకుంటేను అది కల్పన అయిపోతుంది. అదైతే కల్పన ఎలాగవుతుందండి? సోహం, సో అంటే అది, హం అంటే నేను, అది నేను అని గుర్తించి ఆ భావంలో ఉండడం. ఇవన్నీ తొలగించిన తర్వాత ఇవేమీ కానటువంటి స్వరూపం ఏదైతుందో దాన్ని దర్శించి అది సాక్షాత్తు బ్రహ్మమే, అది నేనే. ఈ రకంగా సమాహితాయాం చతిశక్త వృత్తో పరాత్మని బ్రహ్మని నిర్వికల్పే. ఆ బ్రహ్మమునందు నిష్ట కలిగి బ్రహ్మానిష్టత్వాత్ ఇది బ్రాహ్మణ. అటువంటి బ్రహ్మమునందు స్థితి కలిగి ఆ బ్రహ్మనిష్ట యందు ఎవడైతే ఏ కల్పన చేయకుండా ఉన్నాడో వాడిని బ్రాహ్మణుడు అన్నారు. అటువంటి స్థితిలో నువ్వు చక్కగా ఉండకుండగా నువ్వు మళ్ళీ నువ్వేదేదో కల్పన చేస్తే అది కేవలం ప్రజల్ప మాత్ర పరిశిష్యతే తద. మళ్ళీ నువ్వు బయటకు వచ్చేసావు. మళ్ళీ దానివల్ల దానికి ఒక కర్మఫలం ఏర్పడుతుంది. దాన్ని అనిపించడానికి మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది. నువ్వు తెలుసుకో. ఎవరిని తెలుసుకోవాలి? నిన్నే. ఎవరు నువ్వు? సాక్షాత్తు బ్రహ్మానువే. అంచేత నేను బ్రహ్మమ్మనని చెప్పేసి నువ్వు ఎవరికి చెప్పుకోవాల్సిన పని లేదు. నువ్వు బ్రహ్మానువే. నేను మనిషిని అని చెప్పుకుంటే ఎలా లోకుగా చూస్తారో ఇది కూడా సేమ్ అంతే. అసత్కల్పో వికల్పోయం విశ్వమిచ్చేక వస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషే విధాపుత. అసత్కల్పో వికల్పోయం అంటే ఏకంగా ఉన్నటువంటి ఒక్కడే అయినటువంటి ఏ చైతన్య స్వరూపం అయితే ఉందో అటువంటి సత్ అంటే ఎప్పుడూ ఉండేటటువంటి, దానికి మార్పులు చేర్పులు ఉండవు. ఎప్పుడూ లేనటువంటి దాన్ని అసత్తు అంటారు, ఎప్పుడు ఉండేదాన్ని సత్తు అంటారు. అసత్కల్పో వికల్పోయం అంటే ఎప్పుడూ ఉండేటటువంటి సత్స్వరూపంలో నువ్వు అసత్కల్పన చేస్తున్నావు, అది సత్యం కాదు. నీ స్వరూపంలో దేనిని తీసుకొచ్చి పెట్టి కల్పన చేసావో అది అసత్కల్పన, అది సత్యం కాదు, శాశ్వతం కాదు. అదే స్థితి ఇంకోలా కల్పన చేస్తారు, ఇంకొకటికి ఇంకోలాగా అనుభవస్తుంది, ఇంకొకటికి ఇంకోలాగా అనుభవస్తుంది. రకరకాల కల్పనలు. ప్రపంచాన్ని చూడండి, ఇంద్రియాలను బయటకు ఓపెన్ చేసినప్పుడు ఎన్ని రకాల రూపాలు, మనుషులు, పశువులు, దేవతలు, దేవుళ్ళు, గుర్రాలు, ఏనుగులు ఎన్ని ఉన్నాయి. అవన్నీ కల్పనే, సృష్టి కల్పన. అసత్కల్పో వికల్పోయం అంటే సత్స్వరూపాన్ని, ఆ స్వరూపమునందు అనేక రకాలైనటువంటి నామరూపాదుల్ని కల్పన చేస్తే వికల్పోయం. ఆ వికల్పం విశ్వమిచ్చేక వస్తుంది. అంచేత మనం బాహ్యేంద్రియాలతో చూసేటటువంటి సమస్త వస్తువులు కూడా అలా కల్పించబడినటువంటి ఎవరు కల్పించిన చేశారండి? మన మనసుతో మనం కల్పన చేస్తే ఎలాగో అట్టి మాదిరిగా ఈ సమిష్టి మనసు ఒకటి ఉంది. ఈ సమిష్టి మనసు కల్పన చేసినటువంటి దృశ్యాలన్నమాట ఇవన్నీ కూడా. ఈ గుర్రాలు, గాడిదలు, ఏనుగులు, మనుషులు, పశువులు ఇవన్నీ కూడా సత్స్వరూపంలో, సత్తులో అసత్ కల్పన.
అంటే పదార్థం లేదు అక్కడ. సత్పదార్థంలో పదార్థం ఉంది, ఆధారం అదే. ఆధారంగా ఉన్నటువంటి సత్పదార్థంలో దాన్ని వేరే ఇంకొక వస్తువుగా కల్పన చేశాడు. మనిషిగా, పశువుగా, దేవతగా, దేవుడిగా, గొప్పవాడుగా, తక్కువవాడుగా, ఎక్కువ కులత్తుడుగా, తక్కువ కులత్తుడుగా, ఇదంతా అసత్కల్పో వికల్పోయం. సత్స్వరూపంలో రకరకాల వికల్పాలు. అలా కల్పించినటువంటి నీవు ఏదేది చూస్తున్నావో, ఎంతంత గొప్పది అనుకుంటున్నావో అదంతా కూడా విశ్వమిచ్చేక వస్తుని. ఇన్ని రకాల రూపాలు కూడా ఆ సత్స్వరూపంలోనే కల్పన చేశారు. ఎన్నాటికి కూడా ఆ సత్స్వరూపమే ఆధారం. ఇన్ని రకాల రూపాలు ఉన్నాయి కదా విశ్వంలో, అనంతమైనటువంటి నామరూపాలు. ఈ అన్నిటికి కూడా ఆ సత్స్వరూపమే ఆధారం, అదే అధిష్టానం. దాని యందే ఇవన్నీ కల్పన చేశారు. ఇన్ని రకాల వస్తువులు, ఇన్ని రూపాలతో ఇన్ని కల్పన చేశారు కదా. దేని యందు? ఆ సత్స్వరూపములో. ఇన్ని రకాల రూపాలుగా దాన్ని కల్పన చేసినప్పుడు ఆ సత్స్వరూపానికి హాని కలగాలి కదా. దానికి హాని కలగడం లేదు. అది అప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉంది. ఇన్ని రకాల రూపాలుగా దాన్ని మార్చేసినంత మాత్రం చేసి అది మారలేదు. దాన్ని మనకి ఎలాగ ఉపమానం చెప్పాలి? బంగారం ఉంది, ఆ బంగారాన్ని కరగబెట్టి రకరకాల ఆకారాలలో వస్తువులను తయారు చేశారు. మీరు ఎన్ని రకాల వస్తువులను తయారు చేస్తే అన్ని రకాల రూపాలు వచ్చినాయి. అసలు అక్కడ ఉన్నటువంటి వాస్తవ స్వరూపం ఇది బంగారం, అది సత్పదార్థం. అటువంటి బంగారాన్ని కంటి కాసుల పేరు అన్నట్టుగా రకరకాల రూపాలు తయారు చేశారు. ఇప్పుడు బంగారం ఏ రూపాల్లో కనపడుతుంది? వస్తు రూపంలో కనపడుతుంది. వస్తు రూపంలో కనిపెడేటటువంటి అన్ని కూడా దృశ్య సముదాయం. బంగారం నశించలేదు. అసత్కల్పో వికల్పోయం. అంటే బంగారములో ఉంగరము, గంటి, గాజులు మొదలైనటువంటి రకరకాల వస్తువులు తయారైనట్లుగా ఈ వస్తువులకి రూపం ఉంది, కల్పన. అందులో సత్పదార్థం నశించలేదు. వస్తు రూపం మార్చేసాడు కదా, దాన్ని మార్చేసాక అది తిరిగి మళ్ళీ దాని స్వరూపంలోకి అది వెళ్తుందా? మారిపోతే వెళ్ళకూడదు. మళ్ళీ దాన్ని కరగబెట్టేస్తే మళ్ళీ బంగారం అయిపోదు. అయితే వస్తు రూపం ఉన్నప్పుడు బంగారం కోల్పోయిందా? అప్పుడు కూడా బంగారంగానే ఉన్నది. కానీ వస్తు రూపంలోకి మారేటప్పటికి మనం ఏం చూస్తలేదు? బంగారాన్ని చూస్తలేదు, వస్తువుని చూస్తున్నాం. వస్తువుని కరగబెడితే మళ్ళీ బంగారంలోకి వెళ్ళిపోయింది. బంగారంలోకి వెళ్ళిపోయినప్పుడు బంగారమే, వస్తు రూపంలోకి వచ్చినా కూడా బంగారమేది. కానీ వస్తు రూపం ఉన్నని చెప్పి మనం బంగారం చూడలేకపోతున్నాం. చూడలేక ఈమె స్త్రీ, ఈమె పురుషుడు, ఈమె గాడిది, ఈమె గుర్రము అంటున్నాం. ఆ గాడిదలు, గుర్రాలు, వస్తువులు ఇవన్నీ కూడా కల్పన. ఎందులో కల్పన చేశారు? సత్తులో కల్పన చేశారు. అసత్కల్పో వికల్పోయం అంటే అది అసత్ కాదు, అది సత్తు. సత్తులో సత్స్వరూపాన్ని అసత్తు కల్పన చేశారు. రకరకాల రూపాలతో వికల్పన చేశారు. అలా చేసినటువంటి దృశ్య సముదాయం అంతా విశ్వం. ఇప్పుడు చెప్పండి, విశ్వం అంతా ఏంటి? సత్తే. ఎన్ని రకాల రూపాల పేర్లు పెట్టినప్పటికీ బంగారు వస్తువులు అన్నిటిలోని బంగారం ఎలా ఉందో అన్ని రకాల సేమాదమ పీపిలికాది బ్రహ్మ పర్యంతము అన్నిటిలోని కూడా ఆత్మ బ్రహ్మమే. అంచేత నువ్వెవరవు? బ్రహ్మానివే. నేను బ్రహ్మమును అనుకోవలసినటువంటి పని లేదు. నువ్వు బ్రహ్మానివే. ఇది మనకి చెప్పేటటువంటి వేదాంత శాస్త్రం. ఆ జ్ఞానాన్ని నువ్వు దృఢపరుచుకోవాలి. దృఢపరుచుకున్నటువంటి నీ వస్తు స్వరూపం బంగారు వస్తువులన్నిటినీ మళ్ళీ రుక్కునేసి పుటంలో వేసి కరిగించేస్తే ఎలాగైపోయిందో అట్టి మాదిరి దృశ్యాలన్నీ తీసేయాలంటే నిర్వికారే నిరాకారే. ఈ వస్తువుల్నే ప్రళయంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ శుభ్రంగా లయమైపోయినాయి అనుకోండి, ఇంకేం మిగులుతుంది? ప్రళయంలో ఆకారాలు ఏమీ ఉండవు. కానీ నువ్వు పోవవు. అదే
అదేంటండి నేను పోనా అండి? నీ స్వరూపంలో కల్పించబడినటువంటి వస్తువు పోతుంది కానీ నువ్వు పోవటం లేదు. ప్రళయంలో కూడా నువ్వు ఆది లేదు, నువ్వు అనంతానివి, నువ్వు సత్యానివి, ఆది అంతము లేనటువంటి నిర్వికార స్వరూపానివి. నిర్వికారే నిరాకారే నిర్విశేషే విధాపత. ఇది నువ్వు తెలుసుకో. దృశ్యమానమైనటువంటి దృశ్య స్వరూపాన్ని కాదని దృశ్యరహితమైనటువంటి నీ స్వరూపాన్ని గుర్తించు. అదే మోక్షం. అంచేత నీకు ఎప్పుడైతే ఇది నీ స్పష్టంగా అనుభవపూర్వకంగా తెలిసొచ్చిందో అదే ముక్తి. దాని జీవన్ముక్తి. ఆ జీవించుండగానే ముక్తి పొందడం, లేదంటే శరీరం పోయిన తర్వాత ముక్తి, విదేహ ముక్తి. ఈ రకంగా ఈ పాంచభౌతికాలతో కూడుకున్నటువంటి కల్పన వస్తువులన్నీ కూడా నువ్వు కాదు. నీ శరీరం ఎప్పుడైతే దేవుడు కదా, ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరి శరీరాలు దేవుడు కాదు. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు, నా శరీరం దేవుడు కాదు కానీ ఆయన చాలా గొప్పడు కదా, పెద్ద పెద్ద నామాలు పెట్టుకున్నాడు, మెడలో దండేసుకున్నాడు, ఆయన దేవుడండి అంటారా? కాదు. ఎవరైనా సరే ఇంకా నామరూపాదులతో కూడుకున్నటువంటి వస్తువులన్నీ కూడా కల్పన వస్తువులే. అన్నిటికి నిర్వికారమైనటువంటి ఆత్మస్వరూపమే సత్యం. దాన్ని గుర్తించాలి, దాన్ని పట్టుకోవాలి. ద్రష్ట దర్శన దృశ్యాది భావశూన్యైక వస్తుని. 3 ద్రష్ట చూసేవాడు, దర్శనము చూపు. ద్రష్ట దేన్ని చూశాడు? చూపు. తన చూపుతోటి వస్తువుని చూశాడు. వస్తువుకు దృశ్యం అని పేరు. ద్రష్ట దర్శన దృశ్యము. ద్రష్ట దర్శనము బాగా గుర్తుపెట్టుకున్నారు కదా. ద్రష్ట దర్శనము దృశ్యము. దీనికి త్రిపుటి అని పేరు. త్రిపుటి అంటే 3. ద్రష్ట దర్శనము దృశ్యము. ఈ 3 భావశూన్యైక వస్తువు. నీ భావంలో ఈ 3 పోతేనే కానీ నీకు ఆత్మసాక్షాత్కారం అవుతుంది. చూసేవాడు కాదు, నువ్వు చూడబడేటటువంటి చూపు కాదు, ఆ చూపుకి చూసినటువంటి దృశ్యము నువ్వు కాదు. ఈ 3 భావశూన్యైక వస్తుంది. నీ ఆత్మలో నేను చూశాను, నేను దర్శించాను అన్నాడంటే ఆ చూసేవాడు ఉన్నాడు. ఎవడున్నాడండి? ఇప్పుడు మనం జాగ్రత్తలో ఉన్నాం. స్థూల శరీరం జాగ్రత్త ప్రపంచమో తెలుస్తుంది. స్వప్నంలో సూక్ష్మ శరీరం స్వప్న ప్రపంచం తెలుస్తుంది. సుషుప్తిలోకి వెళ్ళిన తర్వాత జాగ్రత్త ప్రపంచం లేదు, స్వప్న ప్రపంచం కూడా లేదు. కానీ ఆ సూక్ష్మ శరీరంలో ఎరుపు ఉంది. ఆ ఎరుకే ద్రష్ట. ఈ స్థూల శరీరము సూక్ష్మ శరీరం అందులో ఎరుక కూడా పోతే ఆత్మ మిగులుతుంది. అంతే దాన్ని ద్రష్ట దర్శనము దృశ్యము. చూసేవాడు ఆ చూపుకి తెలిసినటువంటి, నాకు ఇది తెలిసింది, ఇది ఆకారం లేనిది, లేదా ఆకారం ఉన్నది, లేదా ఇది అలాంటిది, ఇది ఇలాంటిది అని లెక్కలేస్తున్నది కదండి. ఆ లెక్కలేసినటువంటి వస్తువు. ఈ 3 కూడా ఆ లెక్కలు నేను చూసాను అన్నటువంటి దేన్ని చూశాడు? ఇప్పుడు మన శ్వాస ఉంది, శ్వాసను చూస్తున్నాను అన్నాడు. శ్వాస ఒకటి, శ్వాసను చూసేవాడు ఒకడు కదా. ఇప్పుడు శ్వాస కూడా పోయిన తర్వాత ఎవడు పోతాడు? చూసేవాడు కూడా పోతాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మెలుపులు ఉన్న శ్వాసను చూస్తున్నాం, శ్వాస ఉంది, శ్వాసను చూసేవాడు ఒకడు ఉన్నాడు. ఆ శ్వాసను చూసే చూపు కూడా ఉంది కదా, త్రిపుటి. ఇప్పుడు శ్వాస పోయింది, ఎప్పుడైతే చూపు పోయింది, ఆ చూసేటటువంటి ఆ ఎరుక పోయింది. ఈ 3 పోతే ఏదైతే మిగిలిందో భావశూన్యైక వస్తుంది. అప్పుడు మన భావం మిగులుతుంది. మన భావన అంటే ఏంటండి? మన స్వరూపం. మన స్వరూపమే ఈ రకరకాల నామరూపాల్లో యొక్క వస్తువులు మన ఆలోచనలతో నింపేశాం. మన స్వరూపాన్నే మనం మలినం చేసేసుకున్నాం, మన స్వరూపాన్ని మరుగుపరిచేసుకున్నాం. అంచేత భావశూన్యైక వస్తుంది. అప్పుడు శూన్యం అంటే అదేదో చీకటైపోద్దని కాదండి, ఖాళీ. ఈ సముదాయం అంతా తీసేస్తే అప్పుడు మిగిలిందేటి? నిర్వికారే
నిర్విశేషే విధాపత. అప్పుడు నీ స్వరూపం నిర్వికారం, నిరాకారం, గుర్తించడానికి ఏం లేదు. ఎందుకంటే బంగారాన్ని కరిగించేసిన తర్వాత ఎలా గుర్తింటారండి? గాజులు అంటారా, కంటి అంటారా, గాజుల పేరు అంటారా? ఏం పోయింది దాంట్లో? ఆకారం పోయింది, వస్తువులు పోయినాయి. గాజులు కంట్లు గాజుల పేరు అంటాం పోతుంది, కానీ బంగారం పోలేదు. అట్టి మాదిరిగా మన ఆత్మ పోదాం. ఆత్మ చైతన్య స్వరూపం, దానికి నాశనం లేదు. దానికి సత్తు చిత్తు ఆనందం అని పేరు, సచ్చిదానందము. దాని పేరేటండి? సచ్చిదానందము. నిత్యమైనటువంటి, ఎప్పుడూ ఉండేటటువంటి, ఏ మార్పు చెందినటువంటి, ఏ ఆకారము లేనటువంటి ప్రతి ఒక్కడికి చూడండి, ఎన్ని అవస్థలు మారిపోయినా పుట్టిన దగ్గర నుంచి మరణించేదాకా, శిశువు దగ్గర నుంచి బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం, ఇన్ని శరీరాలు ఇన్ని అవస్థల్లోకి మారిపోతుంటే ఆ శరీరాన్ని తగిలించుకున్నవాడు నేను నేను అన్నవాడు ఉన్నాడు కదా, అది మారపలేదు. మారిపోయేదాన్ని పట్టుకుని నేను కూడా మారిపోతున్నాను అనుకుంటున్నాడు. నేను ఇప్పుడు యవనంలో ఉన్నాను అంటున్నాడు. యవనంలో ఉన్నవాడు నేను కాదు, ఆ నేనుకి తగిలించిన శరీరం. నేను స్త్రీనండి, అతను స్త్రీ కాదు. నేను పురుషుడినండి, అతను పురుషుడు కూడా కాదు. స్త్రీ కాదు, పురుషుడు కాదు. బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యం అనేటువంటి అవస్థలు అతనికి లేవు. మరి అతను ఎలా చెప్పాలి? పురుషుడని చెప్పాలా, స్త్రీ అని చెప్పాలా, యవ్వనస్తుడని చెప్పాలా? దేవుణ్ణి ఎప్పుడు యవ్వన రూపంలోనే చూస్తాం మనం. మారడా? అంటే వస్తు రూపం వచ్చిందనుకోండి, పరిణామం చెందుకుంటూ వార్ధక్యంలోకి వెళ్ళిపోద్ది. ఎవరి పరిస్థితి అయినా సరే, పుట్టాడా అతనికి మరణం ఉంటుంది. పుట్టినటువంటి ప్రతి వ్యక్తి పరిణామం చెందుకుంటూ నశించిపోతాడు. ఇక్కడ మన శాస్త్రాలు పుట్టినటువంటి వస్తువుని దేవుడు అంటలేదు, కల్పించబడినటువంటి వచ్చినటువంటి ఆకారాన్ని దేవుడు అంటలేదు. ఈ ఆకారాలన్నిటికీ ఏది ఆధారంగా ఉందో ఆ ఆకారాన్ని ద్రష్ట, దర్శన, దృశ్యాది వస్తు సముదాయాన్ని అంతటినీ కూడా నువ్వు ఖాళీ చేసేస్తే. ఎక్కడ ఖాళీ చెయ్యాలండి? ప్రపంచాన్ని ఒక్కొక్క దాన్ని ప్రపంచంలోకి వచ్చి ఖాళీ చేయడం ఎవరికన్నా సాధ్యపడుతుందా? సాధ్యం పడదు. మరి ఎక్కడ ఖాళీ చేయాలి? నీ హృదయంలోకి వెళ్ళి నీ భావనలో ఖాళీ చెయ్యాలి. నీ భావన ఉంది, మన భావన, మన ఎరుక, లేక మన తెలుగు. ఆ తెలుగులో చూడండి, నిత్యము ఏదో ఒక వస్తువు వస్తుంది కదా, ఆ దాన్ని కదా నిరంతరము స్మరించుకుంటూ మనసు నిత్యము ఏదో ఒకటి తెస్తుందండి అంటున్నాం కదా. ఏదో ఆలోచన, ఏదో స్మృతి వచ్చింది కదా, వచ్చిన ప్రతిదాన్ని ఏదో ఒక ఆకారం గుర్తింపు వస్తుంది కదా. గుర్తించినవా? వచ్చింది స్త్రీయో లేక పురుషుడో, మంచి లాభమైనందో నష్టమైందో, సుఖకరమైందో దుఃఖకరమైందో, శత్రువో మిత్రుడో, ఏదో ఆకారం వచ్చింది కదా. దాన్ని నువ్వు దర్శించావా? అంటే వచ్చింది, దర్శించావు. దానివల్ల ఆ మంచోడైతే నీకు ఏదో సంతోషము, చెడ్డోడైతే నీకు ఏదో బాధ. ఇలాగ దేన్ని చూసి కలుగుతుంది? ఆ వస్తువులు. ఆ వస్తువులన్నీ ఎవరు తెచ్చిపెట్టున్నారు అక్కడికి? నీ మనసు. ఈ రకంగా ద్రష్ట, దర్శన, దృశ్యాది రూపాలన్నీ కూడా నీ భావంలోకి వస్తున్నాయి. అంటే నీ భావన ఖాళీ, ఆళిలోకి వస్తున్నాయి. ఎందులోకి వస్తున్నాయి? మన భావన ఖాళీ, నిరాకారమైనటువంటి భావన. ఆ భావనలోకి వచ్చుతున్నాయి. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కూడా ఖాళీలోకి వస్తున్నాయి. ఆ ఖాళీలోకి వచ్చినటువంటి దృశ్యాదులన్నిటిని ఒక్కొక్క దాన్ని తీసేస్తే ఏం మిగులుతుంది? ఇంకా ఆ ఖాళీ మిగులుతుంది. ఖాళీయరా బాబు నువ్వు అంటే, నేను ఖాళీయానండి, నేను ఖాళీయా? ఆ ఖాళీయే ఆత్మ. ఏ నామరూపాలు లేవు. నీ భావంలో వచ్చినటువంటి వస్తు సముదాయాన్ని గుర్తించి ఒక్కొక్క దాన్ని కూడా ఇది ఆత్మ కాదు, దీనికి రూపం ఉంది, దీనికి పేరు ఉంది, దీనికి గుణం ఉంది. చూడండి, ఏ వస్తువు వచ్చినా సరే
దోమ వచ్చింది అనుకోండి, దానికి ఒక ఆకారం ఉంది కదా, దానికి ఒక గుణం ఉంది కదా, అది పుట్టేస్తే రక్తం తాగేస్తుంది. అంటే క్షేమ వస్తేనో లేదా నెల్లు వస్తేనో పులి సింహం వస్తేనో ప్రతి దానికి ఒక లక్షణం ఉంది, ఒక గుణం ఉంది. అట్టి మాదిరిగా స్త్రీ మన భావంలోకి స్త్రీ రూపం వస్తే లేక పురుష రూపం వస్తే దానికి సంబంధించినటువంటి ఆ వస్తువుతోటి మనం ఎలాంటి అటాచ్మెంట్ పెట్టుకున్నామో అవన్నీ వచ్చేస్తున్నాయి కదా, ఆ రీడింగ్ అంతానే. అప్పుడు ఏమవుతుంది, అక్కడ తల్లి రూపం వచ్చింది లేదా పిల్ల రూపం వచ్చింది. వచ్చి వెంటనే పిల్ల భావన, నీ భావన ఏది మారిపోయింది, ఇది నా పిల్ల అనే భావనలోకి వెళ్ళిపోయింది కదా నీ భావన. అంటే నీ భావన అలా మారిపోతుంది. మారిపోతే ఏమవుతుంది, శూన్యం అవుతులేదు, ఖాళీ అవుతులేదు కదా. నీ భావన అనేక రూపాలతో నింపెత్తున్నావు. ఎన్ని రకాల రూపాలు వస్తే అన్ని రకాలుగా ఆ భావానికి సంబంధించినటువంటి స్త్రీ రూపమో పురుష రూపమో తల్లి రూపమో పిల్ల రూపమో దాన్ని నువ్వు నిర్ణయించేస్తున్నావు. ఆ ఆకారాలన్నీ కల్పన. అంచేత కల్పన సత్యం కాదు, అది ఆత్మ కాదు, అది దేవుడు కాదు. చేత భావ శూన్యైక వస్తుని నీ భావం ఖాళీ అయిపోవాలి. అంచేత నువ్వు అలా ఖాళీగా కూర్చో. ఏదొచ్చినా సరే నీ భావంలోకి ఎలాంటి రూపం వచ్చినా సరే అవన్నీ రూపాలే, అవన్నీ ప్రకృతి స్వరూపాలు, అవన్నీ కల్పనే. భాష్యంలో ఉన్నటువంటి వస్తువులన్నీ ఈశ్వర మనసు కల్పన చేస్తే మన భావంలోకి వచ్చినటువంటి రూపాలన్నింటినీ కూడా మన మనసు కల్పన చేస్తాం. అంచేత ఈశ్వరుడి భావంలోకి వచ్చినటువంటి రూపాలన్నీ మనం తీసేయాల్సినటువంటి పని లేదు, అది సమిష్టి, దాని జోలికి మనం వెళ్ళకూడదు. మన భావంలోకి వచ్చినటువంటి రూపాలనే మనం గుర్తించకూడదు. అంచేత అలా ఖాళీగా అట్ట కుర్చీలో కూర్చుని కాలు మీద కాలేసి కానీ మీ భావంలోకి ఏది వచ్చినా కదా ఇది కాదు ఇది కాదు, ఇదంతా దృశ్యం, ఇదంతా దృశ్యమే అంటూ ఒక్కొక్క దాన్ని దేనికి మీరు పేట అయ్యకుండగా, దేనికి కిరీటం పెట్టకుండా, దేనికి దండ అయ్యకుండగా మీరేం చేయాలి, దాన్ని గుర్తించకూడదు, లెక్కల్లో పెట్టుకోకూడదు. ఎప్పుడు ఇది అలా పెట్టుకున్నారు అప్పుడు ఏమవుతుందట, నిర్వికారే నిరాకారే. అప్పుడు నీ భావంలో ఉన్నటువంటి దృశ్యాలన్నీ తీసిస్తే అప్పుడు నీ భావన నిర్వికారంగా మారిపోతుంది. నిర్వికారే అందులో ప్రవేశించినటువంటి నిర్విశేషే దృశ్యాదులన్నిటిని నువ్వు శేషం అంతా తీసిపాడేసావు. ఇంకా ఆ తీసిపాడితే ఇంక ఏం మిగిలింది, ఇంకా నీ స్వరూపమే మిగిలింది. అదే ఆత్మ, అదే పరమాత్మ, అదే మోక్ష స్వరూపం. అందుచేత కల్పార్ణ వివాచ్యంత పరిపూర్ణైక వస్తుని అద్వితీయే పరే తత్వే నిర్విశేషే విధాపత. కల్పార్ణవ ఇవాచ్యంత పరిపూర్ణైక వస్తుని. కల్పార్ణవము అంటే ఏంటండి, ఈ ప్రపంచాన్ని నామరూపాదులతో కూడుకున్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, మనుషులు, పశువులు, పురాణాలు ఉన్నాయి చూడండి. దేవతల్ని రాక్షసుల్ని పుట్టించినటువంటి వాడు కశ్యప ప్రజాపతి. కశ్యప ప్రజాపతి అందరూ ఆడవాళ్ళని పుట్టింటే కశ్యప ప్రజాపతి అందరూ మొగాళ్ళని పుట్టించాడు. ఆళ్ళకెళ్ళకి పెళ్లి చేశారు. వీళ్ళేమో దేవతల్ని రాక్షసుల్ని పెంచారు. అప్పుడు మనువుని సృష్టించారు, మనువేమో మనుషులను సృష్టించాడు. ఈ రకంగా సృష్టి తయారైంది. ఇతనికి మళ్ళీ ఈ శతరూప అనేటువంటి ఒక భార్యతోటి అనేక అంటే 100 రకాల పిల్లలు కన్నారు. గుర్రాలు, గాడిదలు, ఏనుగులు, సింహాలు, పులులు, ఇవన్నీ అంటే అనేక రూపాలు. అతని భార్య అన్ని రకాల రూపాలు. గుర్రం అయ్యింది, గుర్రంతో సంసారం చేశాడు, గుర్రం పిల్లలు పుట్టినాయి. గాడిద అయ్యింది, గాడిద రూపం ధరించింది, గాడిద పిల్లలు పుట్టినాయి. సింహం అయింది, సింహం రూపం ధరించింది, సింహం రూపం ధరించి సంసారం చేశాడు, సింహాలు పుట్టుకొచ్చినాయి. అంటే ఎలా సృష్టి ఎలా తయారైందండి? ఆ రకంగా కల్పన. కశ్యప ప్రజాపతి, అతిథి, దితి పేర్లు ఉన్నాయి. పురాణాలు చదివినటువంటి వాళ్ళకి ఇవన్నీ తెలిసి ఈ రకంగా కల్పన సృష్టిని కల్పించారు. బ్రహ్మదేవుడు వీళ్ళందరినీ తన మనసుతో కల్పన చేశాడు. బ్రహ్మ మానస పుత్రుడు అంటారండి. ఎప్పుడన్నా విన్నారా? ఎప్పుడన్నా అంటే ఏంటండి, దేనితో కల్పన చేశాడు? కశ్యప ప్రజాపతిని దేనితో తయారు చేశాడు? ఇప్పుడు మనం 3 పురుషులు కలిసి సృష్టి చేశారు కదా, అలా చేయలేదు ఆయన.
మనసుతోటి కల్పన చేసాడు అంతే, అలా కళ్ళు మూసుకుని అందులో అలా సాధన చేసుకుంటా ఈ ప్రపంచాన్ని అంతటినీ కల్పన చేశాడు. దీన్ని కల్పము అంటారు. కల్పము, శ్వేతవరాహ కల్పము, వైవర్ష మన్వంతరే, జంబూద్వీపే చదువుకుంటున్నాం కదండి. ఆ కల్పాన్ని లెక్కలు బట్టి ఇది ఎన్నో కల్పమో, ఇది 4వ కల్పమా, 5వ కల్పమా, 3వ కల్పమా అని మనకు పంచాంగం చెప్తుంది. ఈ రకంగా కల్పార్ణవ ఇవాచ్యంత, ఇలాగ బ్రహ్మదేవుడు కల్పించబడినటువంటి మనసు చేత కల్పించబడినటువంటి కల్పన మనసు కల్పించకుండా మనకు ఎలాగైతే భావ శూన్యక వస్తున్నాయి మన మనసుని ఇది కాదని నువ్వు ఏకాగ్రత చేసేస్తే మనసులోకి వచ్చిన ఆకారాలన్నీ లయమైపోయి నిర్వికారం అయిపోతుందో, అట్టి మాదిరిగా బ్రహ్మదేవుడి యొక్క మనసు ఏమి అనుకోకుండా ఆగిపోతే ప్రపంచమంతా కల్పార్ణవ వివాక్షంత ఈ అంతమైపోతుంది. ప్రపంచం మాయమవ్వాలంటే నీ మనసు ఆపితే కదా, నీ మనసులోకి వచ్చి అన్ని తీసేసుకుంటే నీకు మోక్షం. ఇప్పుడు ఇదంతా బ్రహ్మది. అప్పుడు నీ మనసు ఇదంతా నీ మనసులో ఏది సత్యంగా తెలిసిందో ఇది కూడా సత్యం కాదు, ఇది దీని కల్పన. ఇది ఇప్పుడు మన ఇద్దరు ఉన్నారనుకోండి, భార్య భర్తలు పడుకుని ఆవిడ కల్పన మనసు కల్పన చేస్తుంటే ఈ మాయాలు కల్పన చేస్తుంటే ఈ కళ ఈవిడిదే, ఆయన కళ అయిందే, ఈయన కళ ఈవిడే కదా. అలాగే బ్రహ్మదేవుడి కళ, ఆయన కళ అయిందే. కానీ కళలో వస్తువులన్నీ కళ కదా. ఏడి కళ అయినా ఆడి కళ అయినా బ్రహ్మదేవుడి కళ అయినా మనిషిదైనా పశువుదైనా కళ అంటే కళ. కల్పార్ణవ వివాచ్యంత. ఈ రకంగా బ్రహ్మదేవుడు కల్పించబడినటువంటిదంతా మనసు ఆగిపోతే దాన్ని ప్రళయము అంటారు. వివాచ్యంత, కల్పార్ణవ వివాచ్యంత. ఆ కల్పార్ణంలో పరిపూర్ణైక వస్తుని, సూర్యమోనంత మొక్క కూడా ఉండదు. ఇంకా ఏంటి? పరిపూర్ణైక వస్తుని, నామరూపాదులతో కూడుకున్నటువంటి సమస్త వస్తు సముదాయము కూడా ఆ బ్రహ్మగారు మనసు ఏమీ అనుకోకుండా మనకలాగా చక్కగా ధ్యానంలోకి వెళ్ళి ఆ సమాధుల్లో కనుక వెళ్ళిపోతే ఎంత లైవైపోతుంది. అందుకని నిద్రపోకుండా సమాధిలోకి వెళ్ళకుండా అలా సృష్టి చేస్తానే ఉండాలి. విశ్రాంతి తీసుకోకుండా అలా కాపాడుకుంటానే ఉండాలి. దాన్ని సృష్టించుంటే ఈయన పోషించుంటే ఆయన లయం చేస్తుంటే త్రిమూర్తుల డ్యూటీలు అయ్యి. ఈ రకంగా కల్పార్ణ వివాచంత పరిపూర్ణైక వస్తువు ఇంక ఏ వస్తువు మిగలదు. చీమ తలకాయంత వస్తువు కూడా మిగలదు. మొత్తం అంతా లయమైపోతుంది. అప్పుడు ఒక్కటే మిగులుతుంది. ఏంటది? అది ఒకటే వస్తువు, ఆత్మ. ఇక్కడ అన్ని ఆగిపోతే నీలో ఏది మిగులుతుందో అక్కడ అదే మిగులుతుంది. కల్పార్ణ వివాచంత, కల్పారంభంలో ఏముంది? ఆ ఆత్మస్వరూపమే ఉంది. కల్పించబడిన తర్వాత ఆ కల్పారంభంలో ఉన్నటువంటి వస్తువు మరుగుపడిపోయి ఏది కనపడుతుంది? ప్రపంచం కనపడుతుంది. అట్టి మాదిరిగానే మన స్వరూపం మనసుకు కల్పించబడినటువంటి వస్తు సముదాయాన్ని చూస్తూ ఉంటే ఏది మరుగుపడుతుంది? మన స్వరూపం మరుగుపడుతుంది. మన స్వరూపంలో ప్రవేశించి మనసు రకరకాల కల్పన చేస్తుంటే ఏం కనపడుతుంది? మనసు కల్పన చేసిన వస్తువులు కనపడుతుంది. అదైనా అంతే, ఇదైనా అంతే. ఇది సమిష్టి, ఇది వ్యష్టి అంతే, ఏమి తేడా లేదు. అంచేత కల్పార్ణ వివాచంత, కల్పించబడిన ముందు ఏ పరిపూర్ణమైనటువంటి బ్రహ్మ పదార్థం ఉందో, ఏ పరమాత్మ స్వరూపం అయితే ఉందో అది నీ మనసు ఆగిపోయినప్పుడు అదే వస్తువు. అదంతా ఆగక్కర్లేదు. దాన్ని అద్వితీయే పడేటట్లే. అది రెండవది లేదక్కడ. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. ఆ బ్రహ్మం ఒక్కటే మిగిలింది. అద్వితీయే పరేతత్వే, అదే పరతత్వం. ఈశ్వరంలో ఉన్నటువంటి దృశ్యమానమైనటువంటి జగత్తు కాదు. నిర్విశేషే విధాపత, అది నిర్వికారమైనటువంటి సచ్చిదానంద స్వరూపం, జ్ఞానస్వరూపం, ప్రజ్ఞానం బ్రహ్మ. అంటే ఆ స్వరూపం ఏదైతే ఉందో దాని లక్షణం జ్ఞానస్వరూపం. అందుకని ఆ జ్ఞాన స్వరూపానికి అంటే మిక్కిలుగా అంటే వస్తు సముదాయాన్ని గుర్తించకుండా
తన స్వరూపాన్ని తను చూసుకుని అన్నిటిని తొలగించి తన స్వరూపాన్ని చూసుకునేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దానికి ప్రజ్ఞానము. ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేద మహావాక్యం. అంటే బ్రహ్మం అంటే ఏంటండి, పరమాత్మ అంటే ఏంటండి, ఆత్మ అంటే ఏంటంటే ప్రజ్ఞానమేనయ్యా బ్రహ్మం అంటే. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞాస్వరూపం, జ్ఞానస్వరూపం. దాన్ని సత్యం జ్ఞానం అనంతం ఆనందో బ్రహ్మ. అది అనంతమైనటువంటిది. ఆనందం అనేది ఒక లక్షణం, జ్ఞానం అనేది ఇంకో లక్షణం, అనంతం అనేటువంటిది ఇంకో లక్షణం. అంటే ఒక్కొక్క లక్షణం, దానికి 4 లక్షణాలు ఉన్నాయి. సత్యం ఎప్పుడు ఉంటుంది, జ్ఞానం అన్నిటినీ తెలుసుకుంటానే ఉంటుంది. సత్యం జ్ఞానం అది ఎక్కడ ఉంటుందండి, ఈ వస్తు సముదాయాన్ని అంతగా కలిపిస్తే మిగిలింది అదే. అదే సత్యం. సత్యం జ్ఞానం అనంతం. ఈ ప్రపంచాదులన్నీ లోకాలన్నీ దాంట్లో ఉన్నాయి. ఆనందో బ్రహ్మ. అటువంటి సచ్చిదానంద స్వరూపము ఎక్కడ, దానికి సమానమైనటువంటి ఇంకొక వస్తువు లేదు. ద్వితీయే, రెండోది లేదు. ఆ ఒక్కటే అద్వితీయే, పరే తత్వే, అదే పరతత్వము. నిర్విశేషే పిదాకృత. తేజశీవ తమోయత్ర ప్రలీనం భ్రాంతి కారణం. అద్వితీయే పరితత్వే నిర్విశేషే విధాకృత. తేజశీవ తమోయత్ర. తేజస్సు అంటే ఎలుగు. ఎక్కడ ఎలుగుందో అక్కడ చీకటి ఉండదు. తేజశీవ తమోయత్ర. ఎక్కడ చీకటి ఉందో అక్కడ ఎలుగుండదు. 2 లక్షణాలు. ఎక్కడ ఎలుగుందో అక్కడ ఏం లేదండి. ఎవరు చెప్పగలరు? ఎలుగున్న అక్కడ చీకటి ఉండదు కదా. చీకటి ఉంటే అక్కడ ఏముండదు. ఎక్కడైతే నామరూపాదులతో కూడుకున్నటువంటి చెర ఉందో అక్కడ దేవుడి తెలదు, ఆత్మ తెలదు. అదే చీకటి. ఎక్కడైతే ఈ వస్తు సముదాయాన్ని దేనితో, జ్ఞానంతో గుర్తించాలి. అందుకనే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. దేనితో గుర్తించాలంటే ఆత్మస్వరూపాన్ని ఎరుకుతో గుర్తించాలి. ఎరుకు లేదు, మనకు తెలివి ఉంది. కానీ మన తెలివికి, మన ఆత్మకి సంబంధించినటువంటి ఆత్మని గుర్తించే తెలివి లేదు దానికి. ఆ తెలివి దృశ్యాన్ని గుర్తించే తెలివిగా మారిపోయింది. ఇయ్యకు వచ్చేసింది. అంటే ఈ దృశ్యాన్ని గుర్తించే తెలివి పోతే ఆత్మను గుర్తించే తెలివి ఓపెన్ అవుతుంది. అందుచేత తేజశీవ తమోయత్ర. ఇప్పుడు తమస్సులో ఉన్నాం. తమస్సు అంటే ఏంటండి, నామరూపాదులతో కూడుకున్నటువంటి ఆకారాన్ని సత్యం అనుకోవటమే చీకటి. దానికి అజ్ఞానం అని పేరు. ఎలాగా? ఏ ఆకారం అయితే ఉందో, ఏది కల్పించబడిందో, ఏ కల్పంలో వచ్చిందో, సంకల్పం వల్ల ఏర్పడినటువంటి నామరూపాలతో కూడిన ప్రపంచం. అలాగే సంకల్పాలతో కూడుకున్నటువంటి నామరూపాల ప్రపంచం. 2 ప్రపంచాలండి ఇక్కడ. ఏంటంటే 2 ప్రపంచాలు? బ్రహ్మదేవుని యొక్క మనసుతో కల్పించబడినటువంటి ప్రపంచం వ్యవహారిక ప్రపంచం. జీవుని యొక్క మనసుతో కల్పించబడినటువంటి ప్రపంచం ప్రాతిభాషిక ప్రపంచం. 2 ప్రపంచాలు ఉన్నాయి. అంచేత ఈశ్వరుని యొక్క ప్రపంచాన్ని తీసేస్తే నువ్వు మనుషులు కాదు అన్నారు అనుకోండి, ఎవరికి వెళ్ళి మనకు దెబ్బలకు వస్తాడు. బయటోడిని కాదు మనం చూడవలసింది, మనల్నే. నేను ఇది కాదు, నేను శరీరం కాదు, ప్రాణం కాదు, మనసు కాదు, ఇంద్రియాలు కాదు అని నీ ఆత్మస్వరూపంలోకి వెళ్ళాలి. నీ ఆత్మస్వరూపాన్ని తెలియకుండా నీ ఆత్మస్వరూపమునందు ప్రవేశించినటువంటి అనాత్మ సముదాయాన్ని నేను అనుకోవడము తమస్సు, అంటే చీకటి. తేజసి తమోయత్ర అంటే నీకు తెలుగుందో పోయిందో సరిగ్గా చూసుకోమంటాడు. ఎక్కడైతే ఎలుగు వచ్చిందో అక్కడ చీకటి ఉండకూడదు. మరి ఇంకా నేను నాది అంటున్నావంటే నీకు ఇంకా చీకట్లోనే ఉన్నావు. నీకు ఇంకా సూర్యుడు ఉదయించలేదు, నీకు ఎలుగు రాలేదు. సూర్యుడు ఉదయించడం ఏంటండి? బుద్ధి ప్రకాశించలేదు. బుద్ధి ప్రకాశించాలి. తేజసి తమోయత్ర ప్రలీనం భ్రాంతి కారణం. ఈ చీకటి అనేటువంటిది వాస్తవమైనటువంటి సత్య వస్తువు కాదు. మరి ఎలాంటిది ఇది? భ్రాంతి కారణం. తెలియనంత కాలమే ఉంటుంది. ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడు పోతుంది. వస్తువు అయితే అలా పోదు.
అంటే భ్రాంతి వల్ల పుట్టింది కనుక భ్రాంతి వల్ల పుట్టినటువంటి వస్తువు తెలుసుకున్న తక్షణం ఏమవుతుంది? ఇప్పుడు ముత్యపు చిప్పలో వెండిని చూసాం మనం, భ్రాంతితో పరిగెట్టుకెళ్ళి చూసాం. తీరమ్మ చూస్తే అక్కడ ముత్యపు చిప్పు వెండి కాదు. వెండి అన్న భ్రాంతి ఏమైనట్టండి? తెలియలేనని చెప్పు పోలేదు. తెలుసుకున్న తక్షణం ఎట్లా పోయిందో అట్టి మాదిరిగా మన మనసుతో కల్పన చేసినటువంటి ప్రాతిపాదిక జగత్ అంతా కూడా భ్రాంతి కారణం, అది సత్యం కాదు. అట్టి మాదిరిగా అలాంటి భ్రాంతి కారణంతో జ్ఞానం తెలుసుకోకుండా చనిపోవటం వల్ల కర్మ నశించక ఆ కర్మఫలాలు అనుభవించడానికి ఇంకో శరీరం వచ్చింది ఇప్పుడు మనకి. ఇప్పుడు ఆ భ్రాంతి పోయిందనుకోండి, ఈ శరీరం ముందు జన్మలో కనుక ఈ రకమైన జ్ఞానం కలిగి ఉంటే రాకపోదు. అప్పుడు కలగలేదు కనుక శరీరం తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడు కూడా అదే భ్రాంతిలో పోయామనుకోండి, మోక్షం రాదు. అంతేత ఈ శరీరం అనేటువంటిది ముత్యపు చిప్పలో వెండిలాగా భ్రాంతి కారణం. ఏది? మన శరీరం. ఏ శరీరాలు అయితే ఉన్నాయో నీ శరీరమే కాదు, అందరి శరీరాలు భ్రాంతి వల్లే ఏర్పడినాయి. అందుచేత అద్వితీయే పరేతత్వే, నీ స్వరూపం మాత్రం అద్వితీయమైనటువంటి పరతత్వం, మోక్ష స్వరూపం, జ్ఞానస్వరూపం, ఆనంద స్వరూపం. ఏకాత్మకే పరేతత్వే వేదవార్త కథం భవేత్. మిగతా అన్నీ కూడా అది గొప్పది ఇది తక్కువ ఇవన్నీ కూడా అవి వేదవార్తలే. అంటే వార్తలు అంటే ఏంటండి? సమాచారం. వేదం అంటేను అక్కడున్నది అబ్బా చాలా గొప్పది అన్నాడు అనుకోండి, అది ఒక వార్త. ఆ వార్త తిన్న తర్వాత అది చూసి దగ్గరికి నిద్రట్టదు, అది వేదన. వేదం అంటే వేదవార్త. వేదవార్తే వేద ఏకాత్మకే పరేతత్వే వేదవార్త కథం భవేత్. అంచేత వేదవార్త అంటే నీ స్వరూపము కంటే నీ స్వరూపానికి వేదం కలిగించేటటువంటి వార్తలు మనం వినకూడదు. నీకు అలా కలిసి వస్తుంది, ఇలా కలిసి వస్తుంది అన్నారంట, ఎన్ని వేదవార్తలే. ఉన్న వస్తువు ఉన్నదున్నట్టుగా నీకు సుఖాన్ని కలిగించేటటువంటి మార్గం చూపించకుండా వేదాన్ని కలిగిస్తూ ఆత్మలోకి విలీనం వెళ్ళి సత్యాన్ని తెలుసుకుని జ్ఞానం సంపాదించుకున్నటువంటి వాళ్ళ ద్వారానే వినాలి. ఏమన్నా సరే శాస్త్రము, గురువు, అనుభవం. అలా కాకుండా ఏయో నేర్చుకుని ఏయో చెప్పడానికి మొదలెడుతున్నారు కదండి, అవన్నీ మనం వింటున్నాం కదా. అప్పుడు మనకి భేదం కలుగుతుంది కదా. భేదం కలిగి నడిచి భద్రాచలం నడిచి వెళ్ళిపోతే మోక్షం వచ్చేద్దా అన్నాడు అనుకోండి, వస్తుందా? మోక్షం అనేటువంటిది ఎలా వస్తుంది? జ్ఞానం తెలియాలి. అంటే అనాశనం ఎలక్కలేద్దా? దాని పొందే ప్రయోజనం దానికి ఉంటుంది, అంతేగాని మోక్షం అనేటువంటిది ఏంటండి? ఈ దృశ్య సముదాయం కాదు, సత్యం కాదని తెలుసుకోవటమే. చేత సుషుప్తో సుఖమాత్రాయం వేద కేనావలోకిత. గాఢంగా నిద్రపోయావు. నిద్రపోయినప్పుడు అక్కడ భేదం లేదు. ఏం భేదం? ఎక్కడో ఆత్మలోకి వెళ్ళక్కర్లేదు. నీవు నిద్రపోయినప్పుడు భేదం లేదు. ఏం భేదం అండి? నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను రాజుని, నేను ధనవంతుణ్ణి, నేను దరిద్రుణ్ణి, నేను చాలా గొప్పవాడిని, నేను గొప్ప సాధకుణ్ణి, నేను గొప్ప పండితుడిని. ఎక్కడ కొలంది భేదం వచ్చి ఎక్కడ చూపెడుతున్నాడు? ఇక్కడే చూపెడుతున్నాడు. ఎక్కడ భేదం చూపెడుతున్నాడు? ఇది ఆత్మస్వరూపంలో కాదు. సుషుప్తిలోకి వెళ్తేనే భేదం పోయింది కదా. ఎక్కువ లేదు, తక్కువ లేదు, గొప్ప లేదు, స్త్రీ లేదు, పురుషుడు లేదు, చిన్నోడు లేడు, పెద్దోడు లేడు, రాజు లేదు, పంటలు లేదు కదా. అంటే సుషుప్తో సుఖమాత్రాయం. అక్కడ కేవలం హాయిగా సుఖంగా ఉంది అంతే, దాంట్లో భేదం లేదు. ఇంకా రాజుగారు నిద్రకేనే అక్కడ కుమ్మక్కడ కాపలా కాజీవోడు నిద్రకి తేడా ఏంటండి? ఏదైనా భేదం ఉందా? నిద్రలోకి వెళ్ళాక ఇద్దరిది ఒకటే. అంటే రాజుగారు
అంతే ఆయన ఆమె స్థూలుగా తల పంపిణీ పడుకుంటాడు, ఇది కింద పడుకుంటాడు. కానీ ఇద్దరికి నిద్ర పట్టొచ్చింది. సుఖంలో భేదం లేదు, నిద్రలో భేదం లేదు. అట్టి మాదిరిగా వేద కేనావలోకిత, వేదమంతా నీ ఆలోచనలోనే ఉంది, వేదమంతా నీ అవగాహనలోనే ఉంది, వేదమంతా నీ తెలివిలోనే ఉంది. నీ తెలివిని సరి చేసుకో, తెలివి కలిగి తెలుసుకో. ఆ తెలివితోటే ఇది కాదంటాడు, అది కాదంటాడు వాదించేస్తుంటారు కదండి. దేన్ని? తెలివితోటే కదా. అంచేత నహస్తి విశ్వం పరతత్వబోధాత్ సదాత్మని బ్రహ్మణి నిర్వికల్పే కాలత్రయేనాప్యై పరీక్షితే గుణే నాక్ష్యంబు బిందున్ గురుతృష్ణికాయాం మృగతృష్ణికాయాం. ఈ శ్లోకాన్ని వచ్చే వారం చెప్పుకుందాం, ఇంతతోటిగా ముగించుకుందాం. హరికి ఓం తత్సత్. ఆత్మబంధువులారా, ఎందుకంటే ఇది పూర్తిగా ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, మోక్షానికి సంబంధించింది. ఏదో పురాణ కాలక్షేపంలాగా కథ చెప్పుకుంటే ఆగి పాటికి మీరు 4-5 సార్లు కప్పలు కొడతారు. ఇది అలాంటిది కాదు. మనసు పెట్టి జాగ్రత్తగా గ్రహించాలి. ఇది తెలుసుకోవడానికి కూడా చాలా ప్రజ్ఞ కావాలి, చాలా తెలివి కావాలి, చాలా అవకాశం ఉండాలి, ఈశ్వరానుగ్రహం కూడా ఉండాలి. ఇంకా ఈశ్వరానుగ్రహం లేకుండా మీరు ఎంత రారు కనుక చక్కని విషయం తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ విషయాన్ని అనుపూర్వకంగా గుర్తించడానికి చేసే ప్రయత్నం సాధన, అభ్యాసం. ఎలా చేయాలో చాలా చెప్పుకున్నాం. ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ, గురురు విష్ణువు, గురురేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేనం. దీని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకుని ఆ పని ఏమీ అనుకోకుండా వస్తూ పోతూ ఉండే ఆ శ్వాసను గమనించు. ఏ భావన వచ్చినా, ఏ ఆకారం వచ్చినా ఇది కాదు అనుకుంటూ తొలగించుకుంటూ పోతే ఖాళీ అయిపోతుంది. ఆ ఖాళీ అయిపోయినప్పుడు ఏది మిగిలిందో ఆ చైతన్య స్వరూపమే ఆత్మ. సోహం అంటే అదే నేను అనేటువంటి భావన. అంచేత అంతవరకు ఇప్పుడు కూర్చోమని కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నించండి. ఇప్పుడు మాత్రం చక్కగా అలా కూర్చుని గురురు బ్రహ్మ అనేటువంటి గురుమంత్రం ఒకసారి, పంచాక్షరి మంత్రం 3 సార్లు, ఆ పైన ఏమనుకోకుండా సోహం భావం చక్కగా అభ్యాసంలో కూర్చోండి. నేను ఓంకారం చెప్పేది. ఓం తత్సత్.